నమ సర్వేభ్య. ఏకాక్షర నిఘంటువులో భాగంగా ఇంతకుముందు మనం అచ్చులు, వాటి యొక్క అర్థాలు, అదేవిధంగా క, చ, ట ఈ మూడు వర్గాల్లో ఉండేటువంటి అక్షరాలు, వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. ఇప్పుడు తవర్గ, పవర్గ ఈ రెండు వర్గాల్లో ఉండేటువంటి అక్షరాలు, వాటి యొక్క అర్థాల గురించి తెలుసుకుందాం. లుతులసానాం దంత్యాహ అని వ్యాకరణ నియమం. అలు, తాత్తాదాధాన, ల, స అనేటువంటి ఈ అక్షరాలు దంత్యములు అంటే దంతాల నుంచి వెలువడుతున్నాయి. వీటిని దంత్యములు అంటారు. ఆంగ్లంలో వీటిని డెంటల్స్ అంటారు. ఇప్పుడు తవర్గ అంటే తాథ, దాధ, న అనేటువంటి 5 అక్షరాలు. ఈ 5 అక్షరాల యొక్క అర్థాలు మనం తెలుసుకుందాం. తకారః కీర్తితః చౌరే క్రోడపుచ్చే ప్రకీర్తితః. ఈ త అనేటువంటి అక్షరానికి దొంగతనము అని అర్థం. అలాగే క్రోడపుచ్చము అంటే పంది యొక్క తోక. కాబట్టి ఏకాక్షర నిఘంటువు ప్రకారం త అనేటువంటి ఈ అక్షరానికి దొంగతనము, పందితోక అనేటువంటి ఈ 2 అర్థాలు ఉన్నాయి. తరువాత థ శిలోచ్చయే థకార స్యాత్ థకారో నయరక్షణే. పర్వతము అనేటువంటి అర్థంలో ఈ థకారం ప్రయోగింపబడుతుంది. నయరక్షణ అంటే న్యాయరక్షణ, నీతి రక్షణ అనే అర్థంలో కూడా ఈ థ ఉపయోగపడుతుంది. కాబట్టి థ అనేటువంటి ఏకాక్షరానికి పర్వతన అర్థం ఉంది, అలాగే నయరక్షణ అనేటువంటి అర్థం కూడా ఉంది. తర్వాత అక్షరం ద. దకారోభ్రే కళత్రే చ ఛేదే దానే చ దాతరి. ద అనేటువంటి అక్షరానికి అభ్రము అంటే మేఘం అనే అర్థం ఉంది. కళత్రే భార్య అనేటువంటి అర్థం ఉంది. కళ అంటే వీర్యాన్ని, త్ర రక్షిస్తుంది కాబట్టి భార్యకి కళత్రము అని పేరు. అంటే పురుషుడి నుంచి వెలువడేటువంటి ఈ వీర్యాన్ని రక్షించి మనకి బిడ్డగా అందిస్తుంది కాబట్టి భార్యను కళత్రం అంటారు. ఇక్కడ కళత్రం అనేటువంటి ఈ శబ్దం నపుంసకలింగంలో ఉంటుంది. సంస్కృతంలో అర్థాన్ని బట్టి లింగం కాదు, శబ్దాన్ని బట్టి లింగం ఉంటుంది. ఉదాహరణకి భార్య అనేటువంటి అర్థాన్ని చెప్పేటువంటి పదాలు ఎన్నో ఉన్నాయి. భార్య అనే పదం స్త్రీలింగంలో ఉంటుంది. కళత్రం అనేటువంటి పదం నపుంసకలింగంలో ఉంటుంది. అలాగే దారాహ అనేటువంటి ఇంకో శబ్దం ఉంది, అది పుంలింగంలో ఉంటుంది. అది నిత్య బహువచనంలో ఉంటుంది. భార్య ఒకతే అయినా ఇమే మమ దారాహ అనాలి. అంటే అది బహువచనంలో ఉంటుంది, నిత్య బహువచనం పుంలింగంలో ఉంటుంది. ఈ విధంగా భార్య అనే అర్థం చెప్పేటువంటి 3 పదాలు 3 లింగాల్లో ఉన్నాయి. ఈ ద అనేటువంటి అక్షరం భార్య అనేటువంటి అర్థంలో ప్రయోగింపబడుతుంది. ఛేదే ఛేదనము అంటే ఛేదించడం అనే అర్థంలో కూడా ఈ ద అనేటువంటి ఏకాక్షరం చెప్పబడుతుంది. గోదానము అంటాం. దో అవఖండనే అనేటువంటి ధాతువు నుంచి దానము అనేటువంటి పదం ఏర్పడింది. గోదానము అంటే కేశఖండన అని అర్థం. అంటే జుట్టుని కత్తిరించటం, దాన్ని గోదానము అంటాం. అలాగే దానం అనే అర్థంలో కూడా దా ఉంది. ఇక్కడ గోదానము అంటే గోవును దానం చేయడం. అక్కడ గోదానము అంటే కేశఖండన, ఇక్కడ గోదానము అంటే గోవును దానం చేయడం. ఈ 2 అర్థాలు కూడా దా అనేటువంటి శబ్దం ప్రయోగింపడుతుంది. దాతరి అంటే దానం చేసేవాడు అనే అర్థంలో కూడా ఈ ద అనేటువంటి ఏకాక్షరం ఉపయోగపడుతుంది. కాబట్టి ద అనేటువంటి ఏకాక్షరానికి మేఘము,
భార్య, అలాగే ఛేదించటం, దానం, దాత అనేటువంటి 5 అర్థాలు ఉన్నాయి. అలాగే ధ అనే అక్షరం వాటికి అర్థాలు చూద్దాం. ధం ధనే సధనే ధస్యాత్ విధాతరి మనావపి. ధమ్ అనేటువంటి ఈ శబ్దం ధనం అనేటువంటి అర్థంలో చెప్పబడుతుంది. సధనే అంటే ధనం కలవాడు అనే అర్థంలో కూడా ఈ పదం ఉపయోగపడుతుంది. అలాగే విధాతరి మనావపి, బ్రహ్మ అనేటువంటి అర్థంలోను, మనువు అనేటువంటి అర్థంలో కూడా ఈ ధ అనేటువంటి ఏకాక్షరం చెప్పబడుతుంది. ధ అనేటువంటి ఏకాక్షరానికి ధనం, ధనవంతుడు, బ్రహ్మ, అలాగే మనువు అని 4 అర్థాలు ఉన్నాయి. అలాగే ధీహి అనేటువంటి ఏకాక్షర పదం ఉంది. ధిషణ ధీ సమాఖ్యాత ధూశ్చైవ భారవిత్తయో. ధీ అనేటువంటి ఈ పదం బుద్ధి అనేటువంటి అర్థంలో చెప్పబడుతోంది. తెలివితేటలు, బుద్ధి. ధీమంతుడు అంటే చాలా బుద్ధి గలవాడు, తెలివితేటలు గలవాడు అంటారు. ధూశ్చైవ భారవిత్తయో. ధూహు అనేటువంటి ఈ పదం భారము, విత్తము, బరువు, డబ్బు అనేటువంటి ఈ 2 అర్థాల్లోనూ చెప్పబడుతుంది. ఇంకా నా, ఇది ఈ వర్గంలో ఉండేటువంటి 5వ అక్షరం. నేత నస్య సమాఖ్యాత. నా అనేటువంటి ఈ ఏకాక్షర శబ్దానికి నేత అంటే నాయకుడు అని అర్థం. తరణే నహ ప్రకీర్తిత, సూర్యుడు అని ఇంకో అర్థం. నకార సౌగతే బుద్ధౌ, బుద్ధుడు అనేటువంటి అర్థంలో న అనేటువంటి శబ్దం. స్తుతౌ వృక్షే ప్రకీర్తిత, స్తుతి, వృక్షము అనేటువంటి అర్థంలో ఈ శబ్దం ప్రయోగపడుతుంది. నశబ్ద స్వగతే బంధౌ వృక్షే సూర్యే చ కీర్తిత, అంటే స్వాగతము అనేటువంటి అర్థంలోను, బంధువు అనేటువంటి అర్థంలోను, వృక్షము అనే అర్థంలోను, సూర్యుడు అనేటువంటి అర్థంలోను ఈ నకారం ప్రయోగపడుతుంది. ఈ విధంగా ఈ నకారానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. నాయకుడు, సూర్యుడు, బుద్ధుడు, వృక్షము, స్వాగతము, బంధువు మొదలైన అర్థాల్లో ఈ నా అనేటువంటి ఈ శబ్దం ప్రయోగపడుతుంది. తర్వాత పవర్గ. ఉపూపద్మానీయానం ఓష్ఠ్య అంటారు. అంటే ఉ పాప బాబ్బ మ అనేటువంటి ఈ అక్షరములు పెదవుల్లోంచి వస్తాయి. అలాగే ఉపధ్వానీయ అంటే పవర్గానికి ముందు ఉండేటువంటి అర్ధ విసర్గ లాంటి అక్షరాన్ని ఉపధ్వాని అంటారు. కహ ఫలతి, కహ్ ఫలతి, కహ పఠతి, కహ్ పఠతి అనేటువంటి అక్షరాన్ని ఉపధ్వాని అంటారు. ఇది కూడా పెదవుల్లోంచి వస్తుంది. వీటిని లిబియల్స్ అంటారు. పాప బాబ్బామ అనేటువంటి అక్షరాలు పెదవుల్లోంచి వస్తాయి కాబట్టి లిప్స్లోంచి వీటి లిబియల్స్ అంటారు. వీటి అర్థాలు చూద్దాం. పహ కుబేర సమాఖ్యాత. పహ అంటే కుబేరుడు. పశ్చిమే చ ప్రకీర్తిత. పశ్చిము అనే అర్థంలో కూడా ప అనేటువంటి శబ్దం చెప్పబడుతుంది. పవనే పహ సమాఖ్యాత స్యాత్ పహ పానే చ పాతరి. పవనము అంటే వాయువు అనే అర్థంలో చెప్పబడుతోంది. పానము అంటే త్రాగుట అనే అర్థంలోను, పాతరి త్రాగువాడు అనే అర్థంలో కూడా ఈ 5 అర్థాల్లోనూ ఈ ప అనేటువంటి అక్షరం ఉపయోగపడుతుంది. పహ అంటే కుబేరుడు, పశ్చిమము, అలాగే పవనము వాయువు, అలాగే పానము త్రాగుట త్రాగువాడు అనే అర్థంలో ఈ ప ఉపయోగపడుతుంది. ఫ అనేటువంటి అక్షరం ఉంది.
కఫే వారే పకారస్యాత్తు, కఫము అనేటువంటి అర్థంలోను, వారము అంటే అనేక మారులు అంటామే అటువంటి అర్థంలోను ఈ పకారం చెప్పబడుతోంది. తథా ఆహ్వానే ప్రకీర్తిత, ఆహ్వానము అనే అర్థంలో కూడా ప ఉపయోగపడుతుంది. పూత్కారే అపి చ ప్రోక్త, పూత్కారం అంటే పు అనేటువంటి క్రియని పూత్కారం అంటాం, అందులో కూడా ఈ ఫ అనేటువంటిది ఉపయోగపడుతుంది. తథా నిష్ఫల భాషణే, నిష్ఫల భాషణ అంటే వ్యర్థ ప్రలాపం, అంటే కార్యసాధన లేనటువంటి వ్యర్థ ప్రలాపాన్ని నిష్ఫల భాషణ అంటారు. పనికి మాలిన మాటలు, వీటిల్లో కూడా ఈ అర్థంలో కూడా ఫ చెప్పబడుతుంది. ఇంకా పాప బా, బా అనేటువంటి అక్షరం ఏ అర్థాలు వస్తుందో చూద్దాం. బకారు వరుణ ప్రోక్త క్లేశే బహ ఫలే పిచ, బకారం వరుణుడు అనేటువంటి అర్థంలో చెప్పబడుతోంది. అలాగే కలసే, కలశము అనేటువంటి అర్థంలో బా, అలాగే ఫలే, ఫలము అనేటువంటి అర్థంలో ఈ బకారం చెప్పబడుతోంది. బకారు వరుణ ప్రోక్త కలసే బహ ఫలే పిచ, వక్షస్థలే చ బహ ప్రోక్త గదాయాం సముదాహృత, వక్షస్థలము గద అనేటువంటి అర్థాల్లో కూడా ఈ బ అనేటువంటి అక్షరం చెప్పబడుతోంది. అంటే బ అనేటువంటి అక్షరానికి వరుణుడు, కలశము, అలాగే ఫలము, వక్షస్థలము, గద అనేటువంటి అర్థాలున్నాయి. తర్వాత భ, నక్షత్రే భం బుధాహ ప్రాహు, నక్షత్రాన్ని భ అంటారు. ఒక పద్యం కూడా మనకుంది. భంబుగదే నఖావళి నభంబుకదే నడుమున్ మదద్విరే భంబుగదే కచెంబు దిగిభంబుకదే తొడ దిగిభంబుకదే నడతీరు పూర్ణబింబంబుకదే ముఖంబు కరభంబుకదే తొడ పూర్ణచంద్రికాభంబుకదే ముఖంబు ఉరుశుభంబుకదే వచనంబు బోటికిన్. భంబుగదే నఖావళి, ఆమె యొక్క గోళ్ళు నక్షత్రాలంట. నభంబుకదే నడుమున్, ఆమె యొక్క నడుము, నభం అంటే ఆకాశం, అంటే నడుము సన్నం అని అర్థం. నడుము లేనిది అంటే నడుము ఉండకుండా ఎవరికి ఉండదు, అంటే సన్న నడుము కలదే అని అర్థం. మదద్విరేభంబుకదే కచెంబు, ఆమె యొక్క జుట్టు మదద్విరేపం, మదించినటువంటి తుమ్మెద, అంటే తుమ్మెద నల్లగా ఉంటుంది, జుట్టు కూడా నల్లగా ఉంటుంది. దిగిభంబుకదే నడతీరు, ఆమె యొక్క నడక దిగ్గజం. పూర్ణచంద్రికాభంబుకదే ముఖంబు, ఆమె యొక్క ముఖం పూర్ణచంద్రికాభం, అంటే పూర్ణమి యొక్క చంద్రుని వంటి కాంతి గలది. కరభంబుకదే తొడ, కరభము అంటే ఈ చేతి యొక్క ముందు భాగాన్ని కరభము అంటారు. ఈ తొడ కరభంతో పోలుస్తుంటారు. కరభంబుకదే తొడ. అలాగే స్మితం ఉరుశుభంబుకదే వచనంబు బోటికిన్, ఆమె యొక్క నవ్వు, అలాగే ఆమె యొక్క వచనం ఉరుశుభంబు, గొప్ప శుభసూచకము, శుభాలు చేకూర్చేది అని అర్థం. ఈ విధంగా ఈ భంబు అనేటువంటి పదాన్ని కవి ప్రయోగించాడు అన్నమాట. భంబుగదే నఖావళి. ఇక తర్వాత అర్థం చూద్దాం. భవనే భహ, భవనము అనేటువంటి అర్థంలో భ అనేటువంటి శబ్దం ప్రయోగింపబడుతుంది. దీప్తి భాస్యాత్ భూర్భూమి, దీప్తి అనేటువంటి అర్థంలో భ అనేటువంటి శబ్దం ప్రయోగింపబడుతుంది. అలాగే భూమి అనేటువంటి అర్థంలో భూ అనేటువంటి శబ్దం ప్రయోగింపబడుతుంది.
భీర్భయం కథితం బుధై. భీ అనేటువంటి శబ్దానికి భయం అనేటువంటి అర్థంలో ప్రయోగింపడుతుంది. కాబట్టి భ అంటే నక్షత్రం, భ అంటే భవనం, భ అంటే కాంతి, భూ అంటే భూమి, భీ అంటే భయం. ఇక పవర్గలో ఉండేటువంటి పంచమాక్షరం మా. దీని యొక్క అర్థం చూద్దాం. మహా శివ చంద్రమా వేదా మా లక్ష్మీశ్చ ప్రకీర్తిత. మా చ మాతరి మానే చ బంధనే మహా ప్రకీర్తిత. మహా శివ, మహా అంటే శివుడు అని అర్థం. చంద్రమా చంద్రుడు, వేదా బ్రహ్మ, మా లక్ష్మీశ్చ, మా అంటే లక్ష్మి, అలాగే మాచ మాతరి మానేచ, మా అంటే మాతరి అంటే తల్లి, మానే మానము లేదా కొలబద్ద అనే అర్థంలోను, బంధనే మహా ప్రకీర్తిత, బంధనం అనేటువంటి అర్థంలోను ఈ మా అనేటువంటి అక్షరం చెప్పబడుతుంది. మా అనేటువంటి అక్షరానికి చాలా అర్థాలు ఉన్నాయి. మహా అంటే శివుడు, చంద్రుడు, బ్రహ్మ, మా అనేటువంటి ఏకాక్షర పదానికి లక్ష్మి, అలాగే తల్లి, మానము లేదా కొలబద్ద, అలాగే బంధనము అనేటువంటి ఈ అర్థాల్లో ఈ మా అనేటువంటి శబ్దం చెప్పబడుతుంది. ఇక మిగిలినటువంటి అక్షరాలు తర్వాత చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.